నమస్కారం గురు. నమస్తే అండి. శ్రీమన్ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. గురువందనం. ముందుగా నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకి పాదాభివందనం తెలియజేస్తూ, గురుగారు, మనం అయితే కనుక ఏలినాటి శని వల్ల ఏ రాశుల వారికి దాని ప్రభావం ఉంది, అలాగే వాళ్ళు ఎదుర్కొంటున్న పరిస్థితి ఏంటో తెలియజేస్తూ వస్తున్నాము. ఆల్రెడీ మనం కుంభరాశి గురించి, మీన రాశి గురించి మాట్లాడుకున్నాం గతంలో వేరే వీడియోస్లో. సో ఇప్పుడు వచ్చేసి మనం ముఖ్యంగా మేషరాశి వారికి ఈ మధ్యనే కదా వాళ్ళకి ఏలినాటి శని అనేది ఆరంభమైంది. అసలు ఈ 7.5 సంవత్సరాలు వాళ్ళకి 3 దశలుగా మనం డివైడ్ చేసుకుని చెప్తూ వస్తున్నారు మీరు. అసలు ఏ దశలో వాళ్ళకి ఎలా ఉంటుంది, ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొంటారు, నక్షత్ర పరంగా కూడా మీరు చాలా క్లియర్గా చెప్తున్నారు గురుగారు. అలాగే వాళ్ళు పాటించాల్సిన పరిహారాలు కూడా తెలియజేస్తారు. తప్పకుండా. మేషరాశి చూసుకున్నట్లయితే అండి, అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు మరియు కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశిలోకి వస్తారు. ఈ మేషరాశికి ప్రధానంగా కుజుడు అధిపతి. ఈ శని కుజులు చూసినట్లయితే ఏళ్ళనాటి శనిలో కుజుడు యొక్క రాశాధిపతి కుజుడు ఏళ్ళనాటి శని మొన్న నవంబర్ నెల నుంచి వాళ్ళకి ప్రారంభించడం జరిగింది. 2025 నవంబర్ నుంచి ప్రారంభించే దశలో అశ్విని నక్షత్ర జాతకులకు చూసుకున్నట్లయితే 38వ సంవత్సరం నుంచి 46వ సంవత్సరం వరకు వీళ్ళకి కుజ మహర్దశ జరుగుతూ ఉంటుంది. ఎందువల్ల అంటే వీళ్ళు కేతు మహర్దశలో జన్మించడం జరుగుతుంది. ఉదాహరణకు 1వ పాదంలో పుడితే 5 సంవత్సరాలు 2 నెలలు, 5 సంవత్సరాలు 3 నెలలు 19 రోజులు ఉంటే 25, 6, 31 + 10, 41 + 7, 48, అంటే 41 నుంచి 48 సంవత్సరాల లోపు ఈ అశ్విని నక్షత్ర జాతకులు ప్రధానంగా చాలా జాగ్రత్త వహించాలి ఆరోగ్య స్థితిగతుల వల్ల. ఎందువల్ల అంటే వీళ్ళకి బ్రెయిన్కి సంబంధించిన ప్రాబ్లం వచ్చి ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రధానంగా ఫస్ట్ ఫేజ్లో ఉన్న ఏలినాటి శనికి. దేనివల్ల అని చూసుకున్నట్లయితే చంద్ర మహర్దశ ఏలినాటి శని. ఇది ఏమిటి దీని ప్రభావం? ఓన్లీ చంద్ర మహర్దశ ఏలినాటి శని వల్ల బ్రెయిన్కి సంబంధించింది వస్తుందా, లగ్నాత్వం యొక్క భావాలను బట్టి కదా అని మిగతా వాళ్ళు ఎవరినైనా ప్రశ్నించినా, ఈ చంద్ర మహర్దశలో చంద్రుడు మనస్కారకుడు, ఇక్కడ ఏలినాటి శని. ఈ 2 కాంబినేషన్స్ ఎలా ఉంటాయంటే కొంచెం మెంటల్గా అప్సెట్ చేస్తాయి బుర్రని. ఎవరికండి? అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వాళ్ళకి. ప్రధానంగా చూసుకున్నట్లయితే బాలారిష్ట యోగాలు కూడా ఈ చిన్న వయసులో ఎవరైతే అశ్విని నక్షత్రంలో పుడతారో వీళ్ళకి తండ్రి యొక్క ఎదుగుదల చాలా తక్కువగా ఉంటుంది. ఈ సమయంలో ఎవరైతే అశ్విని నక్షత్ర జాతకులు పుడతారో వాళ్ళు అశ్విని నక్షత్ర శాంతి చేయించుకోవడమే కాకుండా శని భగవానుడు శాంతి చేయించుకోవడం ఎప్పటి నుంచి అండి? 2025 నవంబర్ నుంచి 2028 ఏప్రిల్ లోపు ఎవరైతే జన్మిస్తారో ఈ అశ్విని నక్షత్రంలో వాళ్ళు నక్షత్ర శాంతి అని ఉంటుంది. ఆ నక్షత్ర శాంతి కంపల్సరీ చేయించుకోవాలి. ఎందు మూలంగా అంటే తండ్రి యొక్క ఎదుగుదలని ఆపుతూ ఉంటారండి ఈ అశ్విని నక్షత్ర జాతకులు ఏదో రకంగా. తదుపరి ఈ అశ్విని నక్షత్ర జాతకులు చూసుకున్నట్లయితే ఈ ఫస్ట్ ఫేజ్లో కొంచెం ఫైనాన్షియల్ స్ట్రెస్ అంటే ఆర్థిక స్థితిగతులు కొంచెం క్షీణించి ఉంటాయి. ఎందుకు క్షీణించి ఉంటాయని చూసుకున్నట్లయితే వీళ్ళకి మధ్య వయసులో ఇందాక చెప్పడం జరిగింది, వీళ్ళకి రవి మహర్దశలో విదేశీ ప్రయాణ యోగం తీసుకొస్తుందండి. రవి మహర్దశ జరుగుతున్న వాళ్ళకి అశ్విని నక్షత్రంలో అంటే జాతకంలో రవి మహర్దశ ఎప్పుడు జరుగుతుందో వాళ్ళు చూసుకోవడమే, లేదా వాళ్ళు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ టైము నాకు అపాయింట్మెంట్ తీసుకుని చేసినట్లయితే వాళ్ళ యొక్క చక్ర రీత్యా ఎప్పుడైతే రవి మహర్దశ జరుగుతుందో ఒకటే లెక్క. మీకు అశ్విని నక్షత్ర జాతకులకి 2, 3, 4 పాదాల్లో పుట్టిన వాడికి 4 + 20 24వ సంవత్సరంలో అంటే ఒక ఇంజనీరింగ్ కానీ, ఒక మెడిసిన్ అయిన వాడికి కానీ, లేదా ఒక బిఎస్సీ అయిన వాడికి కానీ, ఒక డిగ్రీ అయిన వాడికి కానీ ఆటోమేటికల్లీ 100% మందికి అశ్విని నక్షత్ర జాతకులు విదేశాలు వెళ్దాం అనుకున్న వాళ్ళు ఐటీఐ చేసిన 24 సంవత్సరాలు దాటాక ఏ దుబాయో ఏ కెనడా కంట్రీస్లో గ్యారంటీగా ఛాన్స్ వచ్చే ఆస్కారాలు 199% ఎక్కువగా ఉన్నాయండి. అశ్విని నక్షత్ర జాతకుడు విదేశాల్లో స్థిరపడతాడు. దేనివల్ల? ఈ రవి మహర్దశ, ఈ మహర్దశ కారణం వల్ల విదేశాలు తీసుకెళ్లే ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. వీరి యొక్క సంతాన విషయంలో కూడా ఎక్కువ ఆడపిల్లలు పుట్టే ఆస్కారాలు ఉన్నాయి అశ్విని నక్షత్ర జాతకులకి. దీని నిమిత్తం మగ సంతానం కానీ లేదా భార్యాభర్తల మధ్య సఖ్యత కూడా లోపిస్తుందండి. ఏంటంటే ఫస్ట్ స్పెల్లో. ఎందుకంటే మీనరాశి నుంచి అశ్విని నక్షత్రం 3వ పాదంలో నడుస్తున్న ఈ యొక్క శని భగవానుడి యొక్క దృష్టి ఏ రకంగా ఉంటుంది? 4 పాదాలు అంటే అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు కూడా మేషరాశిలోకి వస్తాయండి. ఈ యొక్క భార్యాభర్తల మధ్య సఖ్యత అంటే ఏమిటి? ఏదో రకంగా ఫైనాన్షియల్ స్ట్రెస్ వల్ల గొడవలు అవుతూ ఉండడం, లేదా అప్పులు ఎక్కువగా చేస్తూ ఉండడం, మానసిక ఒత్తిడి ఎక్కువ పడుతూ ఉండడం,
ఒకరికొకరు మాట హత్తుకోపోవడం ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. పుట్టిన పుత్ర సంతానంలో కూడా ఈ అశ్విని నక్షత్ర జాతకులకు చూసుకున్నట్లయితే మాట వినకపోవడం, పిల్లలు అనుకున్న చదువు చదవలేకపోవడం, దీనివల్ల మీకు ఎంతో డబ్బులు వెచ్చిస్తున్నాం, మీరు అనుకున్న సాధనకి మీరు ముందుకు కొనసాగించడం లేదు, విపరీతమైన స్ట్రెస్ ఇవి ఎక్కువగా ఉంటాయి. ప్రధానంగా ఈ అశ్విని నక్షత్ర జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. గోరింటాకుని ఆకేనండి, చెట్టు పెంచడం కాదు, ఆకుని దానం కింద ఎవరికైనా స్త్రీమూర్తులకి ఇస్తే, మగవారు అశ్విని నక్షత్ర జాతకులు పుట్టినా ఆడవారు అశ్విని నక్షత్రంలో పుట్టినా వీళ్ళు చేయవలసిన దానం ఏమిటండి, ఎప్పుడు చేయాలి అని చూసుకున్నట్లయితే ప్రతి మంగళవారం నాడు అశ్విని నక్షత్రంలో ఎవరైతే పుట్టారో ఆ మంగళవారం నాడు గోరింటాకు ఒక 1/4 కేజీ ఉండేటట్టుగా సుమంగళికి, అంటే ఎవరికండి భర్త ఉన్న వ్యక్తికి దానంగా ఇవ్వడం కానీ చేసినట్లయితే అత్యద్భుతమైన ఫలితం. లేదా దగ్గరలో అమ్మవారి గుడి ఉంది అనుకున్నట్టు ఆడవాళ్ళకి ఇస్తే అని అనుకుంటారన్న ఆలోచనలో ఉన్నప్పుడైతే శుభ్రంగా రుబ్బించేసి ఇంట్లో ఆడవారి చేత ఆ గోరింటాకు అమ్మవారి చేతికి పెట్టమని గుడిలో చెప్పడం చెయ్యాలి. గోరింటాకు చేతికి మరియు కాళ్ళ దగ్గర పెట్టండి అమ్మవారి గుడిలో అని. అలా 3 మంగళవారాలు చేయించిన ఎడలా ఇప్పటివరకు ఎవరు కూడా చేసి ఉండరండి ఏ వీడియోలో కూడా ఇలాంటి గోరింటాకు ఎఫర్మేషన్. ఇది చేసి చూడండి. ఓన్లీ 3 వారాలే మీరు కష్టపడేది ఏంటంటే ప్రతి మంగళవారం 3 మంగళవారాలు అశ్విని నక్షత్ర జాతకులకి ఏలినాటి ప్రభావం నుంచి ఉపశమనం కలగాలంటే ఈ 3 మంగళవారాలు గోరింటాకు గుడిలో దానం అవ్వడం కానీ, లేదా సుమంగళి ఎవరైనా ఉంటే ఆవిడకి పెట్టుకోమని చెప్పి 3 మంగళవారాలు ఒక సుమంగళికి దానం చేసినట్లయితే ఈ శని యొక్క ప్రభావం దగ్గర నుంచి విముక్తుడి జీవితం అంతా సస్యశ్యామలంగా కొనసాగుతుందండి. మరో సెకండ్ ఫేజ్ చూసుకున్నట్లయితే ఏ రకంగా ఉంటుంది, ఫస్ట్ ఫేజ్లో తలకి సంబంధించిన రుగ్మతలు అవి ఏర్పరిచే ఆస్కారంలో, సెకండ్ ఫేజ్లోకి వచ్చేటోడికి ఇందాక చెప్పడం జరిగింది. తల దగ్గర నుంచి హృదయం వరకు మొదటి ఫేజు, హృదయం దగ్గర నుంచి పిక్కల వరకు సెకండ్ ఫేజ్ చెప్పడం జరిగింది. థర్డ్ ఫేజ్ వచ్చేటప్పటికి పిక్కల దగ్గర నుంచి బొటకన వేలు పాదాల వరకు చెప్పడం జరిగింది. ఈ సెకండ్ ఫేజ్లో ఏ రకంగా ఉంటుంది అశ్విని నక్షత్ర జాతకులకి అని చూసుకున్నట్లయితే వాళ్ళకి ప్యాంక్రియాస్ అంటే కిడ్నీకి సంబంధించింది కంపల్సరీ టెస్ట్ చేయించుకోవాలి. ఎవరికైతే అశ్విని నక్షత్ర జాతకులు ద్వితీయార్థం అంటే సెకండ్ ఫేజ్లో ఎప్పుడు పడతాడయ్యా, సెకండ్ ఫేజ్ 2025 నుంచి 2028 ఏప్రిల్ వరకు ఫస్ట్ ఫేజ్ అయిపోతే 2028 ఏప్రిల్ దగ్గర నుంచి 2030 నవంబర్ వరకు కూడా సెకండ్ ఫేజ్ నడుస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. 2028 ఏప్రిల్ దగ్గర నుంచి 2030 నవంబర్ వరకు సెకండ్ ఫేజ్ జరుగుతుంది. కాబట్టి ఈ సెకండ్ ఫేజ్లో ఈ అశ్విని నక్షత్ర జాతకులకి ఎడం చేతి పక్కన, మగవాళ్ళకైతే ఎడం చేతి పక్కన కిడ్నీ వీక్గా ఉంటుంది, గ్యారంటీగా టెస్ట్ చేయించుకోండి. అదే ఆడవారికైతే రైట్ సైడ్ కిడ్నీ కొంచెం వీక్గా ఉంది, యూరిక్ యాసిడ్ టెస్ట్ ఇమీడియట్గా చేయించుకోవాలి. ఆ సమయంలో మీరు సంప్రదించవలసింది ఏంటంటే ఆ టైంలో గ్యారంటీగా విడవకుండా ప్రతి శనివారం సెకండ్ ఫేజ్ ప్రారంభించిన తర్వాత కాలభైరవుడికి నల్ల ద్రాక్షతో అభిషేకం చేయించాలి ప్రతి శనివారం 7 శనివారాలు. ఎందుకంటే కాలాన్ని నిర్ణయించింది భైరవుడు. లేదా కుదరటం లేదు గురుగారు మేము గుడికి వెళ్ళాము, లేదా ఏదో మా యొక్క మతం రీత్యా కులం రీత్యా మేము గుడికి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ లేదు అనుకున్న వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా చెప్పి వీడియో ఏంటంటే 18 గారెలు కొంటారో ఇంటి దగ్గర వేస్తారో, చిన్న గారెలు 18 గారెలు కుక్కకు ఆహారంగా ప్రతి శనివారము 7 శనివారాలు పెట్టాలండి. సెకండ్ ఫేజ్ చాలా క్రిటికల్ పొజిషన్ ఆఫ్ అశ్విని నక్షత్ర. క్లియర్లీ మీరు విని ఆ యొక్క సెకండ్ ఫేజ్ మరీ చెప్పాను. 2028 ఏప్రిల్ దగ్గర నుంచి 2030 నవంబర్ వరకు సెకండ్ ఫేజ్ జరుగుతుంది అశ్విని నక్షత్రం మేషరాశి వారికి. ఈ యొక్క ప్రభావంతో ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు పెద్దలు. అందుకని ప్యాంక్రియాస్ బాగుండాలి అనుకుంటే లైట్గా టచ్ అయిన కిడ్నీ ప్రాబ్లము ఇమీడియట్గా మీరు చేయవలసిన రెమెడీ ఏంటంటే ఒక 18 గారెలు తీసుకుని 7 శనివారాలు కుక్కకు ఆహారంగా పెట్టాలి. లేని ఎడలు పెట్టలేని ఎడల కాలభైరవుడి గుడిలో నల్ల ద్రాక్ష 1/4 కేజీ జ్యూస్ చేసేసి అభిషేకం చేయించాలి కాలభైరవుడికి. ఇలా చేసిన ఎడల ఈ యొక్క జాతకం రీత్యా జరుగు ప్రమాదముల నుంచి బయటపడే ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక థర్డ్ ఫేజ్ చూసుకున్నట్లయితే చాలా అత్యద్భుతమైన కాలం అని చెప్పచ్చు. ఇది ఎప్పుడైతే దాటారో
2030 నవంబర్ దాటిన తర్వాత వీళ్ళకి అత్యద్భుతమైన రాజయోగంగా చెప్పవచ్చు. అశ్విని నక్షత్ర జాతకులకి ఇంకా వెనక్కి తిరిగి చూడక్కర్లేదు. ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, సంతానంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ మంచి అభివృద్ధి జరుగుతుండడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందువల్ల అశ్విని నక్షత్ర జాతకులకి ఆ టైంలో థర్డ్ ఫేజ్ వెళ్ళేటప్పటికి కృత్తికా నక్షత్రం 1-2 పాదాల్లోకి వెళ్తారు. అక్కడి నుంచి చూసుకున్నట్లయితే మనం అశ్విని దగ్గర నుంచి భరణి, కృత్తిక, సంపత్తార, కుటుంబ స్థానం, ఆరోగ్యం, ఆయుర్దయం, 2వ స్థానం ఏం చెప్పిందంటే జ్యోతిష శాస్త్రము సంపద, కుటుంబము, సంతానము, సౌఖ్యత ఈ 4 ఏర్పరిచేటట్టుగా చేస్తాడు. ఎక్కడపడండి కృత్తికా నక్షత్రంలోకి వెళ్ళిపోయాక శని సంచరించడం మీకు ఏది పట్టుకుంటే అది బంగారం అవ్వడం జరుగుతుంది. అధిపతి భరణి నక్షత్రం చూసుకున్నట్లయితే అశ్విని నక్షత్రంలో ప్రస్తుత వర్తమానంలో 2026 ఏప్రిల్ 3వ తారీఖున అశ్విని నక్షత్రంలో సంచరిస్తున్నాడు శని భగవానుడు. ఇక్కడి నుంచి భరణి నక్షత్రంలో సంచరించి వారికి ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఏలినాటి శని ఏ రకంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే మేషరాశికి వీరు నేత్ర సంబంధమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రెటీనా కానీ లేదా కంటి ఆపరేషన్ కానీ జరిగే ఆస్కారాలు ఉన్నాయి. పెద్దవాళ్ళకైనా కానీ చిన్నవాళ్ళకి కూడా దూరపక్షరాలు కనిపించక లేదా కళ్ళల్లో అయినా నిప్పురవ పడడం చాలా జాగ్రత్తగా ఉండాలి. భరణి నక్షత్ర జాతకులు కంటిలో నిప్పురవ పడడం కానీ లేదా కంటిలో ఒక శుక్రముల ప్రాబ్లమ్స్ కానీ వచ్చే ఆస్కారాలు బహు ఎక్కువగా ఉన్నాయి భరణి నక్షత్రం వాళ్ళకి ఫస్ట్ ఫేజ్లో. దీని రీత్యా ఏ రెమెడీ చేస్తే అత్యద్భుతమైన ఈ యొక్క ఆరోగ్యంగా ఏర్పడుతుంది అని చూసుకున్నట్లయితే చాలా అత్యద్భుతమైన రెమెడీ అండి. ఎవరైతే ఈ భరణి నక్షత్రం వాళ్ళు ఈ యొక్క జాతక బలం రీత్యా నేత్ర సంబంధమైన ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలనుకున్నట్లయితే ఎండు ఖర్జూరం అంటే మన సత్యనామూర్తి ప్రసాదంలో సత్యనామూర్తి వ్రతంలో ఎండు ఖర్జూరం అని పెడతాం. అది ప్రతి గురువారం విడవకుండా 1/2 కేజీ ఎండు ఖర్జూరాలు దగ్గరలో ఉన్న గురుడి దేవాలయంలో అంటే సాయిబాబా గుడిలో కానీ దత్తాత్రేయుల వారి గుడిలో కానీ ఈ యొక్క 1/2 కేజీ ఎండు ఖర్జూరం 6 గురువారాలు ఇవ్వాలండి. ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో ఉన్న వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో 6 గురువారాలు ఎండు ఖర్జూరం ఇచ్చినట్లయితే ఆరోగ్యం కానీ లేదా వివాహ సమస్యలతో ఉన్న వాళ్ళు కానీ, విద్య యందు ఆటంకాలు ఏర్పడుతున్నాయి మా అబ్బాయి అనుకున్న వాళ్ళకి కానీ, లేదా సంతాన సమస్యలతో బాధపడి ఆడవారికైనా మగవారికైనా, ఇది మగవారైనా ఆడవారైనా 1/2 కేజీ ఎండు ఖర్జూరం కంపల్సరీ ప్రతి గురువారం సాయిబాబా వారి దేవాలయంలో కానీ లేదా దత్తాత్రేయుడి దేవాలయంలో కానీ లేదా కొంతమంది మతం తీసుకున్న ఎలా గురువుగారు అంటే వాళ్ళు చర్చిలో ఇచ్చేయడం కానీ లేదా మసీదులో ఇచ్చేయడం కానీ ప్రతి గురువారం చేసినట్లయితే అత్యద్భుతమైన ఫలితాన్ని చూస్తారండి. వీరికి సెకండ్ ఫేజ్ చూసుకున్నట్లయితే ఏ రకంగా ఉంటుంది 2030 దగ్గర నుంచి అని చూసుకున్నట్లయితే వీరికి ఒబిసిటీ అంటే సడన్గా ఒళ్ళు పెరిగిపోవడం. భరణి నక్షత్ర జాతకులు ఎలా ఉంటారంటే 5'2" 5'4" అడుగులు ఉండి విపరీతమైన స్థూలకాయం పెరిగిపోయి కొలెస్ట్రాల్ ప్రాబ్లం వచ్చి ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి భరణి నక్షత్ర జాతకులకి. ఎప్పుడంటే సెకండ్ ఫేజ్లో 2030 దగ్గర నుంచి 32.5 వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందువల్లంటే సెకండ్ ఫేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఫస్ట్ ఫేజ్ 2024 దగ్గర నుంచి 2028 ఏప్రిల్ వరకు అని చెప్పడం జరిగింది. మళ్ళీ 2028 ఏప్రిల్ దగ్గర నుంచి 2030 నవంబర్ వరకు సెకండ్ ఫేజ్ ఉంటారు భరణి నక్షత్రం. ఈ యొక్క మేషరాశి భరణి నక్షత్రం వాళ్ళు తీసుకోవాల్సింది ఒబిసిటీ ఒకటి, విపరీతమైన స్థూలకాయం పెరిగిపోవడం ఒకటి, సడన్గా లావెక్కిపోవడం ఒకటి, ఇలాంటివి ఎక్కువ జరిగి వెయిట్ గెయిన్ వల్ల ఆయాసం అది వచ్చి ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే ఆయాసం అంటే గుండెకి సంబంధించిన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దీని నిమిత్తము ఏ సెకండ్ ఫేజ్లో ఏ దేవతారాధన చేయాలి చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ యొక్క భరణి నక్షత్ర జాతకులు విడవకుండా ప్రతి శనివారం లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేయాలి. కొంతమంది లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేయలేదు ఎలాగా అనుకున్నట్లయితే మాకు చదవడం రాదు అనుకున్నట్లయితే ఎక్కడైతే కోతులు ఉంటాయో వాటికి మీకు తెలిసిన బయట దొరుకుతాయి. వేపిన శనగపప్పు అని దొరుకుతుంది. ఈ భరణి నక్షత్ర జాతకులు సెకండ్ ఫేజ్లో ఉన్నప్పుడు వేపిన శనగపప్పు దానం కింద లేకపోతే ఆహారం కింద కోతులకి పెడతారో ఎంతో అక్కర్లేదండి. ప్రతి శనివారం 1/2 కేజీ వేపిన శనగపప్పు ఒక 5 శనివారాలు చేసిన యెడల అత్యద్భుతమైన ఫలితం ఉంటుంది. ఇంక ఏ రకంగా విద్యనా ఉద్యోగమైనా ఏ రకమైన అండి. ఇప్పుడు చాలామంది నవ్వుతారండి వేపిన శనగపప్పు ఏంటండి, కానీ కోతికి ఇష్టమైంది ఆంజనేయ స్వామికి వేపిన శనగపప్పు అంటే తీసుకుని ఏంటంటే ఒక గింజ ఉండదు, అక్కడ 100-200 గింజలు పడతాయి 1/2 కేజీకి. అక్కడ ఏంటంటే మనం 100 పళ్ళు దానం చేయమన్నాం అనుకోండి 1000 రూపాయలు ఖర్చు అవుతుంది చేసే యజమానికి. ఇక్కడ 1/2 కేజీ ఒక 40 రూపాయలతో చేయి దులిపేసుకోవచ్చు. అత్యద్భుతమైన రెమెడీ. అది తిన్న తర్వాత వీడికి సంబంధించిన ఒబిసిటీ స్వామివారికి రావాలని కాదు, ఈ ఒబిసిటీ అనే ప్రాబ్లం దగ్గర నుంచి బయటపడే ఆస్కారాలు
అదే వేపిన శనగపప్పులో చాలా ఎక్కువ శాతం ఉన్నాయి. ఇది తాంత్రికమైన రెమెడీ కూడా. ఇక థర్డ్ ఫేజ్లోకి వచ్చినట్లు చూసుకున్నట్లయితే ఈ భరణి నక్షత్రం వాళ్ళకి 2030 దగ్గర నుంచి 2032 ఏప్రిల్ నెల వరకు ఏ రకంగా ఉంటుంది. భార్య కొంచెం అస్వస్థత అయ్యే ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రధానంగా ఏ రకమైన అస్వస్థత? కళ్ళు తిరిగిపోతూ ఉండడం, హెమోగ్లోబిన్ తగ్గుతూ ఉండడం, వికారం ఎక్కువగా వస్తూ ఉండడం, వాంతులు అయిపోతాయేమో అనిపించడం, వాంతి అవ్వకపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. దాని నిమిత్తం ప్రత్యేకంగా థర్డ్ ఫేజ్లో విడవకుండా మనకి చాలా అత్యద్భుతమైన రెమెడీ అండి. ఇది ఎవరైతే ఇస్తారో ప్రతి బుధవారం 8 బుధవారాలు 4 బూర్లు ఎవరికైనా లేని వాళ్ళకి, కళ్ళు లేని వాళ్ళకి దానం చేసిన వాళ్ళు ఈ భరణి నక్షత్రం వాళ్ళు చాలా అత్యద్భుతమైన ఫలితం చూస్తారని చాలా మర్చిపోకండి. ప్రతి బుధవారం 4 బూర్లు 8 బుధవారాలు ఇవ్వాలి. ఎవరైతే భరణి నక్షత్రం వాళ్ళు బూర్లు దానం చేస్తారో వీళ్ళ భార్య యొక్క ఆరోగ్యం సస్యశ్యామలంగా ఉంటుందో. ప్రత్యేకంగా థర్డ్ ఫేజ్లో మిగతా చదువు మీద వాటి మీద కాకుండా లాస్ట్ ఇంకా జరిగిపోతున్న 2.5 సంవత్సరాల్లో భార్య యొక్క ఆరోగ్యం మీద చూపించే ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయండి భరణి నక్షత్ర జాతకులకు మాత్రమే. తదుపరి కృత్తికా నక్షత్రం 1వ పాదం కూడా ఈ మేషరాశిలోకి వస్తుంది. కృత్తికా నక్షత్రం 1వ పాదం అంటే ఏమిటి? రాశాధిపతి కుజుడు, నక్షత్రం అగ్ని నక్షత్రం. కృత్తికా నక్షత్రం ఏమిటంటే అగ్ని నక్షత్రం అని చెప్పడం జరుగుతుందండి. దీనికి ఏలినాటి శని ప్రభావం ఏ రకంగానో ఉపయోగపడుతుంది. కృత్తికా నక్షత్రం వాళ్ళు ఏమనుకుంటే అది సాధించడం కానీ మొదటి ఫేజ్లో అంటే ఎప్పుడు 2025 నవంబర్ దగ్గర నుంచి 2027 ఏప్రిల్ వరకు ఏ రకంగా ఉంటుంది వీళ్ళ యొక్క గ్రహస్థితి. ఈ 2025 నవంబర్ దగ్గర నుంచి 2028 ఏప్రిల్ వరకు ఏ రకంగా ఉంటుంది. కృత్తికా నక్షత్రం ఫస్ట్ ఫేజ్లో వాళ్ళని చూసుకున్నట్లయితే వీరికి ప్రధానంగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంటూ ఉండడం ఫస్ట్ ఫేజ్లోనే. అదేంటి ఎప్పటివరకు నుదుడి దగ్గర నుంచి హృదయం వరకు వెళ్ళారు, హృదయం దగ్గర నుంచి పెక్కల వరకు వచ్చారు. 3వ ఫేజ్ది ఫస్ట్ ఫేజ్దే చెబుతున్నారు ఏమిటని అనుకోవచ్చు ప్రతి ఒక్కరు. కానీ ఇక్కడ జరిగే మహర్దశని బట్టి ఉంటుందండి. కృత్తికా నక్షత్ర జాతకులు రవి మహర్దశలో జన్మిస్తారు. ఈ యొక్క అంతర్దశా విధానంలో శని ఏలినాటి శని ప్రభావం వీళ్ళకి రాహు మహర్దశ వచ్చాక ప్రారంభించడం జరుగుతుంది. రాహు ఏ ఇంట్లోకి వెళ్ళిపోతే రాహుకేతుల ఇంట్లోకి వెళ్ళడానికి శ్రీ మహావిష్ణువు దగ్గర వాళ్ళు అర్జీ పత్రం పెట్టుకోవడం జరిగింది. మాకు ఖండన చేశారు కానీ మేము ఏ గడిలో పడితే ఆ గడిలోకి వెళ్ళడానికి ఆస్కారం అండి. పరమేశ్వరుని శ్రీ మహావిష్ణువుని ప్రార్థించగా వాళ్ళకి ఇచ్చిన విషయం ఏంటంటే వాళ్ళు మేషంలోకి వెళ్ళిపోతారు, వృషభంలోకి వెళ్ళిపోతారు. వాళ్ళకి రాశి ఈ గడి ఏం లేదు. గురుడికి అయితే మేనధనుల రాశులు చెప్పడం జరిగింది, శని భగవానుడికి మకర కుంభాలు అయితే చెప్పడం జరిగింది. వీళ్ళు ఏ గడిలో ఏ రాశిలోకి పడితే ఆ ఇంట్లోకి వెళ్ళిపోతూ ఉంటారండి. ఎవరంటే రాహుకేతులు. అందుకనే వాటిని ఛాయాగ్రహాలని చెప్పడం జరిగింది. ప్రధానంగా కృత్తికా నక్షత్రం 1వ పాదంలో చూసుకున్న వాటికంటే మధ్య వయసులో రాహు మహర్దశ ప్రారంభిస్తుంది. ఇది మధ్య వయసులో రాహు మహర్దశ ప్రారంభించడం వల్ల ప్రధానంగా మగవారికి అయితే హెర్నియాకి సంబంధించిన ప్రాబ్లం ఉంటూ ఉండడం, ఆడవారికి అయితే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంటూ ఉండడం ఎక్కువగా జరుగుతాయి. దీని నిమిత్తం ఏ రకమైన దేవతారాధన చేస్తే వీళ్ళ ఆరోగ్య సమస్యల నుంచి బయటపడి అత్యద్భుతమైన జీవిత ఫలాన్ని ముందుకు కొనసాగిస్తారని చూసుకుంటే మార్కెట్లో దొరికిన కష్టమైన ఎక్కువైన నేరేడు పళ్ళని దొరుకుతాయండి. ఏ సమయంలో దొరికితే ఆ సమయంలో దానం చేయండి. ఇప్పుడు ఎండాకాలం వస్తుంది, ఎండాకాలంలో నేరేడు పళ్ళు ఎక్కువ వస్తాయి. ఎవరైతే ఈ కృత్తికా నక్షత్రం వాళ్ళు మొదటి 2.5 సంవత్సరాలు ఏలినాటి శనిలో ఫస్ట్ ఫేజ్లో నేరేడు పళ్ళు 1 kg తీసుకుని ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి గుడి బయట నిలబడి ఉన్న లేకపోతే కూర్చున్న బెచ్చకాళ్ళకి ప్రత్యేకంగా చూడండి. శని భగవానుడు ఎక్కడికి వెళ్తాడంటే ఎవరిని ఇష్టపడతాడంటే వెంకటేశ్వర స్వామి గుడి లేదా ఆంజనేయ స్వామి గుడి అంటే ఈయనకి మహాప్రీతి. ఆ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ఉన్న బెచ్చకాళ్ళకి ఎవరైతే నేరేడు పండ్లు 1 kg తీసుకొని కొంతమందికి దానం చేసేస్తారో ఈ ఫస్ట్ ఫేజ్లో ఏలినాటి శని ప్రభావం నుంచి సత్ఫలితాలను అనుభవిస్తారు. ఇక 2.5 సంవత్సరాలు లేక 5వ సంవత్సరమైన సెకండ్ ఫేజ్ గురించి కృత్తికా నక్షత్రం వాళ్ళని చూసుకున్నట్లయితే ఎప్పుడు ప్రారంభం అవుతుంది? 2028 ఏప్రిల్ నెల నుంచి 2030 నవంబర్ వరకు కూడా వీళ్ళకి సెకండ్ ఫేజ్ ఉంటుందండి. కృత్తికా నక్షత్రాలు వీళ్ళకి ఏ రకంగా ఉంటుంది? సెకండ్ ఫేజ్లో వీళ్ళకి అనుకోని వాళ్ళతోటి అక్కర్లేని గొడవలు ఏర్పడుతూ ఉండడం, రక్త సంబంధికుల దగ్గర నుంచి విరోధం ఏర్పడుతూ ఉండడం, ఇవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అంటే ఒక 4 అప్పచెల్లుల్లో 2 అన్నదమ్ములు ఉంటే మాకు తక్కువ ఇచ్చారు వీళ్ళకి ఎక్కువ ఇచ్చారని ఆస్తి తగాదాలు జరగడం కానీ, లేదా ఉట్టి పుణ్యాన్ని రక్త సంబంధికులతో గొడవలు జరగడం కానీ ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఇంకా విద్యార్థి దశలోకి వచ్చేటప్పటికి ఏ రకంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్లో సెకండ్ ఫేజ్ జరుగుతూ ఉన్న విద్యార్థులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందువల్ల అనుకున్నట్లయితే
వీరు ప్రధానంగా చూసుకున్నట్లయితే మ్యాథమెటిక్స్ మరియు కెమిస్ట్రీ యొక్క రంగంలో చాలా వెనకబడి ఉండే ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. దీని నిమిత్తం ఏ రకమైన గ్రహారాధన చేస్తే ప్రధానంగా అత్యద్భుతమైన ఫలితాలను చూస్తారు. కృత్తికా నక్షత్రం 1వ పాదం మేషరాశిలో ఉన్న వాళ్ళు చేయవలసిన సత్ఫలితాలు ఏంటంటే ప్రతి ఆదివారం మీరు విరవకుండా ఎవరైతే సూర్యాష్టకం 6 ఆదివారాలు చదువుతారో, ఇక్కడ నైవేద్యం ఏం అక్కర్లేదండి, ఓన్లీ అది 6 ఆదివారాలు చేసి సూర్య భగవానుడికి 3 దోశలతో నీళ్ళని సమర్పిస్తారో వాళ్ళు ఈ యొక్క ఏలినాడిసిన ప్రభావం దగ్గర నుంచి సెకండ్ ఫేజ్ నుంచి అత్యద్భుతమైన అనుభవం మీకు దక్కుతుంది. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. 3వ ఫేజ్లోకి వచ్చేటప్పటికి ఏ రకమైన ఆరాధన చేయాలి, అది ఎప్పుడు జరుగుతుంది, 2028కేమో మనం చెప్పుకోవడం జరిగింది. 2025 దగ్గర నుంచి 2028 వరకు ఫస్ట్ ఫేజ్, 28 నుంచి 30 వరకు సెకండ్ ఫేజ్, 30 దగ్గర నుంచి 2032 ఏప్రిల్ వరకు ఏ రకమైన ప్రభావితం చూపిస్తుంది కృత్తికా నక్షత్రం మీద అని చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ మెన్నరాలు మెడకండరాలు పట్టేయడం ఇదేంటి ఎప్పటివరకు బాహ్య నుంచి అన్నారంటే కృత్తికా నక్షత్రానికి కొన్ని రివర్స్ అవుతాయండి. ఎందుకంటే అగ్ని నక్షత్రం ఒకటి, వ్యధ నక్షత్రం ఒకటి అని చెప్పడం జరుగుతుంది. ఈ మెడకండరాలు విపరీతంగా లాగేయడం, స్పాంటైటిస్ ఏర్పడడం చిన్న వయసులోనే, ఇలాంటి యొక్క లేకపోతే వాటికి సంబంధించిన స్పాంటైటిస్కి సంబంధించిన ఇవి వేసుకోవడం, వస్తువులు ధరించుతూ ఉండడం, లేదా ఏంట్రా అలా మెడలు అలాగా జారిపోయి అంటూ ఉండడం మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా, ఈ సమస్యల నుంచి ఏ దేవతారాధన చేస్తే అత్యద్భుతమైన ఫలితాన్ని అనుభవిస్తారు. చాలా అత్యద్భుతమైన రెమెడీ అండి. రోజు కూడా ఓం శ్రీ కృష్ణాయ నమః అంటూ ఉండడం కానీ, లేదా నోరు తిరగని వాళ్ళు కృష్ణుడికి విడవకుండా ప్రతి శుక్రవారం ఒక చిన్న గ్లాసు అంటే ఒక 100 ml పాలల్లో లేదా ఒక 200 ml పాలల్లో కొంచెం అటుకులు వేసి నివేదనగా పెట్టినట్లయితే ఈ మెడకండరాలకు సంబంధించిన ప్రాబ్లం నుంచి ఉపశమనం చెంది వాళ్ళు విద్యార్థులైనా ఉద్యోగులైనా లేదా సంతానం లేదు వాళ్ళు అనుకున్నా ఈ 3rd ఫేజ్లో ఓన్లీ కృష్ణుడికి అటుకులు నివేదనగా పెట్టిన ఎడలా ఎప్పుడెప్పుడు పెట్టాలి మరి ముఖ్యంగా చెప్పడం జరిగింది. ప్రతి శుక్రవారం 8 శుక్రవారాలు ఎవరైతే కృత్తికా నక్షత్రంలో జన్మించిన వాళ్ళు 8 శుక్రవారాలు విడవకుండా, 3వది అంటే 5 సంవత్సరాల నుంచి 7.5 సంవత్సరాల వరకు ఉన్న ఏళ్ళు నడిచిన సమయంలో ఇది పెట్టినట్లయితే కృష్ణ భగవానుని కొలిచి, లేదా కొంతమంది ఆలోచిస్తారు మాకు మతాంతరంగా కృష్ణుని కొలవడం ఇష్టం లేదని, అలాంటి వాళ్ళు యేసుప్రభుని నమ్మిన వాళ్ళు యేసుప్రభుకి అటుకులు ప్లస్ పాలు నివేదన, లేదా మసీదుకి వెళ్తారు ఓన్లీ ఎలా ఉంటాడో దేవుడు తెలియకపోయినా అటుకులు మరియు పాలు నివేదన పెట్టి మనం నమ్మిన ఇష్టమైన దేవుడు ఎవరైతే హిందూ దాంట్లో అయితే మాత్రం కృష్ణుడికి మాత్రమే పెట్టాలి. వేరే మతాలు ఎవరైనా ఉంటే వాళ్ళు ఏం నమ్మితే ఆ దేవతారాధనకి పెట్టినట్లయితే అత్యద్భుతమైన ఫలితాలు చూస్తారన్నలో ఎటువంటి సందేహం లేదండి. తప్పకుండా గురుగారు. సో అంటే మొత్తానికి మేషరాశికి 7.5 సంవత్సరాలు ఏ నక్షత్రానికి సంబంధించిన వాళ్ళకి ఎలా ఉంటుంది, అలాగే వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో అయితే మీరు చాలా క్లియర్గా తెలియజేశారు గురుగారు. సో మీకు ఏ దశ నడుస్తుంది, మీది ఏ లగ్నము, ఇంకా మరింత డీటెయిల్గా ఏమైనా తెలుసుకోవాలి అంటే కింద గురుగారు నెంబర్ ఇస్తున్నాము, తప్పకుండా కాంటాక్ట్ అయ్యి మీకున్న సమస్యలకి తగ్గ సొల్యూషన్ని తెలుసుకోవచ్చు. ధన్యవాదాలు. నమస్కారం. నమస్తే అండి.